హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. దులీప్ ట్రోఫీలో వచ్చేసరికి స్టార్ ప్లేయర్ అంతా అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఒకే ఒక ప్లేయర్ మాత్రమైతే అక్షరపట ఆల్రౌండర్ షోతోనే అదరగొట్టడం జరిగింది. అయితే తొలి మ్యాచ్లో ఇవన్నీ జరిగాయని చెప్పుకోవచ్చు. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ 5th నుంచి అయితే దులీప్ ట్రోఫీ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ల్లోనే స్టార్ ప్లేయర్లందరూ అయితే కుదేలైపోయారని చెప్పుకోవచ్చు. ఒక్క ప్లేయర్ అంటే ఒక్క ప్లేయర్ కూడా వాళ్ళ స్థాయికి దగ్గర ప్రదర్శన అయితే చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ఇండియా ఏ టీంతో ఇండియా బి టీం అయితే తలపడింది. అదేవిధంగా ఇండియా సి టీంతో ఇండియా డి టీం అయితే తలపడ్డాయి. 2 మ్యాచ్ల్లో మన టీమిండియా స్టార్ ప్లేయర్ మొత్తం అయితే దారుణంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియా డి టీం అదే ఇండియా సి టీం మధ్య జరుగుతున్న మ్యాచ్. ఇందులో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ కానీ దేవదత్ పడిక్కల్ మాత్రమైతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి పూర్తిగా విఫలం అవడం జరిగింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే కేవలం 9 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. వీళ్ళు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ మాత్రమైతే ఆల్రౌండర్ షోతోనైతే అదరగొట్టడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి 86 పరుగులు చేయడం జరిగింది. 6 4 6 సిక్సర్లతోని అక్షర్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ఇండియా డి టీం తరపున మాత్రమైతే. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించడం జరిగింది. అక్షర్ పటేల్ టోటల్ 13 ఓవర్లు వేసి 46 రన్స్ ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. ఈ 13 ఓవర్లో 2 మెయిన్ ఓవర్ కూడా వేయడం జరిగింది. ఓవరాల్గా అక్షర్ పటేల్ మాత్రమైతే ఆల్రౌండర్ షోతోనైతే అదరగొట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ వల్లనే టీం డి యొక్క లీడ్ని అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ, రజిత్ పటేరా కానీ వంటి స్టార్ బ్యాటర్లు మాత్రమైతే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక మ్యాచ్లో వచ్చేసరికి టీం ఏతోనే ఇండియా టీం బి అయితే తలపడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎస్ఎస్సి జైస్వాల్ కానీ, సర్ఫరాజ్ కానీ, రిషబ్ పంత్ మాత్రమైతే దారుణంగా విఫలం అవ్వరని చెప్పుకోవచ్చు. వీళ్ళు మాత్రమైతే వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరచలేకపోయారని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్ల్లోనే ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చేసరికి 30 పరుగులు చేసి ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. ఆ 30 పరుగుల్లో 6 బౌండరీలతోనే ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చేసరికి. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ మాత్రమైతే కేవలం 7 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. రిషబ్ పంత్ దారుణమైన ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు. ఆరంభంలోనే అగ్రెస్తో ఆడుతూ వికెట్ అయితే సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్లో మాత్రమైతే ఘోరంగా విఫలం అవడం జరిగింది. కేవలం 9 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్ అయిన మూరిష్ ఖాన్ మాత్రమైతే అసాధారణమైన ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ముషరీఫ్ ఖాన్ వచ్చేసరికి 181 పరుగులు చేయడం జరిగింది. అందులో 16 4 5 సిక్సర్లతోనే ప్రజెంట్ వరకు అయితే స్ట్రైకింగ్లో అయితే కొనసాగుతున్నాడు ముషరీఫ్ ఖాన్ మాత్రమైతే. ఇందులో చూసుకుంటే స్టార్ బ్యాటర్లు అందరూ విఫలం అవుతున్నా కానీ స్టార్ బౌలర్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరుగుతుంది. ఖలీల్ అహ్మద్ మాత్రమైతే 2 వికెట్లు తీయడం జరిగింది. ఆవేష్ ఖాన్ 2 వికెట్స్ తీయడం జరిగింది. అదేవిధంగా శివం దుబే కూడా స్థాయి దగ్గర ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. కుల్దీప్ యాదవ్ కూడా ఒక వికెట్ అయితే తీయడం జరిగింది. బ్యాటర్లు మాత్రమైతే పూర్తిగా విఫలమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దిలీప్ ట్రోఫీలో వచ్చేసరికి హర్షిత్ రాణా బౌలింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి బ్యాటర్ను తక్కువ స్కోర్ చేయడంలో హర్షిత్ రాణా మాత్రమైతే కీ రోల్ పోషించడం జరుగుతుంది. తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా స్టార్ బ్యాటర్ మాత్రమైతే పూర్తిగా విఫలం అవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వీళ్ళు ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రం అయితే పూర్తిగా డీలా పడింది. సెకండ్ ఇన్నింగ్స్లోనైనా వీళ్ళు రాణిస్తారో లేదా అయితే చూడాలి. అదేవిధంగా బౌలర్ మాత్రమైతే సూపర్గా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు దిలీప్ ట్రోఫీలో వచ్చేసరికి. మరి ఈరోజు సెకండ్ డే రోజు నాడు వీళ్ళ ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.